ఈరోజు మనము 3 లేయర్ ఫ్రాక్ అండ్ లాంగ్ ఫ్రాక్కి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ 10 బాడీ మెజర్మెంట్స్ని పేపర్లో నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ వచ్చి షోల్డర్ ఎలా తీసుకోవాలంటే మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, ఆ పాయింట్ టు ఆ పాయింట్ తీసుకోవాలి. ఎంత వచ్చింది? 13.5ని నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే మనకు బస్ట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోండి. టైట్గా కాకుండా 1 ఇంచ్ లూజ్ పెట్టుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 28ని నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే మనకి నిప్పిల్ ఎక్కడ ఉంటుందో అక్కడ, దాన్ని వేస్ట్ అంటారనమాట. ఇప్పుడు మనకు వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది? 31ని నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫుల్ ఫ్రాక్ లెంత్ తీసుకుంటున్నాము. ఫుల్ ఫ్రాక్ లెంత్ అంటే షోల్డర్ టు మన ఫుట్కి టచ్ అవ్వాలి. ఎంత వచ్చింది? ఫుల్ ఫ్రాక్ 40. ఫుల్ ఫ్రాక్ అయితే ఫుల్ లెంత్ తీసుకోవాలి. 3 లేయర్ ఫ్రాక్ అయితే నీ వరకు తీసుకోవాలి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి టాప్ తీసుకోవాలి. టాప్ వచ్చి షోల్డర్ టు వేస్ట్ తీసుకోవాలి. ఎంత వచ్చింది? 14. ఆ 3 పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ సంక రౌండ్ అంటే ఆర్మ్ అనమాట, ఆర్మ్ రౌండ్, దాన్ని ఇలా తీసుకోవాలి. ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చి 12 వచ్చింది. 12ని నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ మనము స్లీవ్స్ లెంత్ తీసుకుంటున్నాం. 3 అయితే షార్ట్ స్లీవ్, 6 అయితే ఎల్బో స్లీవ్, 17 అయితే ఫుల్ స్లీవ్. మనం ఇప్పుడు షార్ట్ స్లీవ్ తీసుకుంటున్నాం కాబట్టి 3 తీసుకుంటున్నాం. 3ని నోట్ డౌన్ చేసుకోండి. ఆ 3 దగ్గరే మనము స్లీవ్ రౌండ్ని తీసుకోవాలి. ఎలా అంటే ఇలా తీసుకున్నాక స్లీవ్ రౌండ్ ఎంత వచ్చింది? 11ని నోట్ డౌన్ చేసుకోండి. దీన్ని స్లీవ్ రౌండ్ అంటారు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్, నేనైతే ఇప్పుడు పాపకి 4 పెడుతున్నా, ఆ 4ని నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఓపెన్స్ పెడితే 3, ఓపెన్స్ లేకపోతే 5 పెడుతున్నా. నేను ఇప్పుడు ఓపెన్స్ పెడుతున్నా కాబట్టి 3ని నోట్ డౌన్ చేసుకున్నాను. ఇప్పుడు మనమంతా బాడీ మెజర్మెంట్స్ని చూస్తాం. నెక్స్ట్ క్లాస్లో క్యాలిక్యులేషన్, డ్రాఫ్టింగ్, కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో దిస్ ఛానల్, హ్యాపీ హోమ్ మేకర్స్ హబ్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్.